సుశీల్ కుమార్. నేను జిహెచ్ఎంసి లైసెన్స్డ్ సివిల్ ఇంజనీర్. ఈరోజు NIMSMEలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనము వాడకుండా ఎలా ఆల్టర్నేటివ్ ఎలా చేయాలి అనే దాని మీద ఒకరోజు సెమినారు నిర్వహించారు. ఈ సెమినార్లో చాలామంది ప్లాస్టిక్ సంబంధించి దానివల్ల కలిగే నష్టాల గురించి పూర్తి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమము వల్ల ప్లాస్టిక్ మనం ఇప్పటి వరకు అనుకుంటున్నాం అది ఎన్విరాన్మెంట్ మాత్రమే డ్యామేజ్ చేస్తుందని ఇప్పటి వరకు మనం అనుకున్నాము. కానీ ఈ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల ప్లాస్టిక్ యూజ్ చేసి మనము తాగుతున్నటువంటి టీ, కాఫీ ప్లస్ క్యారీ బ్యాగ్స్ ఇవన్నీ యూజ్ చేసుకోవడం వల్ల తినే వస్తువుల ద్వారా, తినే ఆహార పదార్థాల ద్వారా బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్లో కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కాజ్ అవుతున్నది, క్యాన్సర్ రావడానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ సెమినార్ ద్వారా నేను తెలుసుకున్నాను. రాబోయే రోజుల్లో నేను మా ఫ్యామిలీలో కానీ మా ఫ్రెండ్స్లో కానీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడకుండా, ముఖ్యంగా క్యారీ బ్యాగ్స్ అవి వాడకుండా, ప్లస్ మనం ప్లాస్టిక్ని తినే ఆహార పదార్థాల్లో కలిసి తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా మరి నేను, మా ఫ్యామిలీ మెంబర్స్, మరి స్నేహితులు, మరి ఇతరులకి అందరికీ కూడా ఒక సరైన అవగాహన కల్పించేదానికి నా ప్రయత్నంగా నేను చేస్తూ, నేను ఈ రోజు నుంచి మరి స్టీలు, గాజు, బట్ట, ప్లాస్టిక్ వాడకుండా వేరే మనం పూర్వకాలంలో ఏ విధంగా అయితే మనము ఆల్టర్నేటివ్ మెటీరియల్ యూజ్ చేసుకుంటూ ముందుకు పోతున్నామో అలాంటి మెటీరియల్ని వాడడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ సెమినారు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో NIMSMEలో ఏర్పాటు చేయడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. ప్రజలకు ముఖ్యంగా ప్లాస్టిక్ మీద, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద పూర్తి స్థాయి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళు ప్రజలని జాగరూకతతో ఉండి వాళ్ళ ఆరోగ్యాన్ని, ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా కాపాడాలనే దాని మీద పూర్తి స్థాయి అవగాహన కల్పించారు. మరి వారికి NIMSME వారికి మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి మరి ఈ సెమినార్లో పార్టిసిపేట్ చేసి చక్కని ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ అవకాశాన్ని, ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మరింతమంది ప్రజలు జాగరూకతతో వారి యొక్క ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడతారని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ